ఈరోజు మనం సంస్కృతం నేర్చుకుందాం. చతుర్థి విభక్తి గురించి తెలుసుకుందాము. ఈ వీడియో గిరిజా కుమారి టిక్కు గారికి అంకితం. ఆమె ఒక కశ్మీరీ హిందువు. తన సహోద్యోగి సహాయంతో ఆమెను ఇస్లామిస్టులు అపహరించి, అత్యాచారం చేసి మెకానికల్ సాతో 2 ముక్కలుగా నరికి చంపారు. ఆమె బొమ్మ నాకు దొరకలేదండి. ఇక్కడ నేను సోర్స్ ఇచ్చాను. చతుర్థి విభక్తి. మామూలుగా తెలుగులో చతుర్థి విభక్తి ఎలా ఉంటుంది? కొరకు, కై. రాముని కొరకు, సీత కొరకు, ఆమె కొరకు, ఇతని కొరకు, ఎవరి కొరకు, దేని కొరకు ఇలా. మరి సంస్కృతంలో చతుర్థి విభక్తి రూపాలు ఎలా ఉంటాయి? తెలుసుకుందాం. వెంటనే చేద్దాం. విద్యుద్దీపః. ఏ లింగం? పుంలింగం. ఏ విభక్తిలో ఉంది? ప్రథమ విభక్తిలో ఉంది. చతుర్థి విభక్తి రూపం ఏంటి? విద్యుద్దీపాయ. ఇంచుమించుగా అనువాదం ఎలా వస్తుంది అంటే దీపం కోసం ఇంచుమించుగా. యానపేటిక స్త్రీలింగం. ఏ విభక్తిలో ఉంది? ప్రథమ విభక్తి. మరి చతుర్థి విభక్తి రూపం ఏంటి? యానపేటికాయై. విమానం పుంలింగం, నపుంసకలింగం. ఏ విభక్తిలో ఉంది? ప్రథమ విభక్తి. మరి చతుర్థి విభక్తి రూపం ఏంటి? విమానాయ. మీరు గమనించారు అంటే పుంలింగానికి నపుంసకలింగానికి రూపం ఒకేలా ఉంటుంది. చివరిన ఆయ అని జోడిస్తారు. విద్యుద్దీపాయ, విమానాయ. స్త్రీలింగానికి మాత్రం చివరిన యై అని జోడిస్తారు. యానపేటికాయై అంటే పేటిక కోసం ఇంచుమించుగా అనువాదం. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. వృక్షః వృక్షాయ. సైనికః సైనికాయ సైనికుడి కోసం, సైనికుడి కొరకు కై. స్యూతః స్యూతాయ. రమేషః రమేషాయ. సీతా సీతాయై. దూరవాణి దూరవాణ్యై. లేఖని ఈకారాంత స్త్రీలింగం, లేఖన్యై. కర్తరి కర్తర్యై. పుష్పం పుష్పాయ నపుంసకలింగం. కార్యానం కార్యానాయ. మామూలుగా విభక్తులు ఎలా వస్తాయి అంటే రూట్ వర్డ్ మూల పదం ఉంటుంది. ఆ మూల పదానికి ప్రత్యయాలు జోడిస్తే విభక్తులు వస్తాయి. అది ఆ అంశం మనం మున్ముందు చూస్తాము. ఇక్కడ ఈ ఉదాహరణ చూడండి. సైనికః. ఆ పదం యొక్క మూల పదం ఏంటి అంటే సైనిక. ఈ క ఎలా వస్తుంది? క్ ప్లస్ ఆ. క. క్ ప్లస్ ఆ కా. క్ ప్లస్ ఈ కి. ఇలా గుణింతాలు వస్తాయన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఆకారం తీసేసి ఆయ జోడిస్తున్నాం. క్ ప్లస్ ఆ ఏమవుతుంది? సైనికాయ. ఇక్కడ పుస్తకం కూడా అంతే. మూల పదం ఏంటి? పుస్తక. క్ ప్లస్ ఆ. ఆకారం తీసేసి ఆ ఈ శబ్దం తీసేసి ఆయ జోడిస్తున్నాం. కాబట్టి ఏమవుతుంది? పుస్తకాయ. స్త్రీలింగంలో ఆకారాంత స్త్రీలింగంలో ఏమీ తీసేయము. కేవలం యై అని జోడిస్తాము. సీత సీతాయై. ఈకారాంత స్త్రీలింగంలో మాత్రం ఉదాహరణకు యువతి అని తీసుకున్నాం అనుకోండి. యువతి తి ఎలా వస్తుంది? త్ ప్లస్ ఈ. ఇక్కడ ఈకారాంతం, ఇక్కడ ఈ శబ్దం తీసేసి యై అని జోడిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? త్ ప్లస్ యై, తియై, యువత్యై. ఇలా విభక్తులు వస్తాయన్నమాట. మూల పదానికి ప్రత్యయాలు జోడిస్తారు. అకారాంత పుంలింగానికి నపుంసకలింగానికి అయితే ఆయ జోడిస్తున్నారు. ఆకారాంత స్త్రీలింగానికి ఈకారాంత స్త్రీలింగానికి అయితే యై జోడిస్తున్నారు. ఇలా వస్తాయి. ఇక్కడ మీరు ప్రథమ నుంచి చతుర్థి వరకు ఆకారాంత స్త్రీలింగంలో రూపాలను చూస్తున్నారు. ఉదాహరణకు బాలిక అని తీసుకుంటే బాలిక, బాలికాం, బాలికయా, బాలికాయై. బాలిక కోసం, బాలికల కోసం అంటే బాలికాభ్యః. ఇక్కడ ఈకారాంత స్త్రీలింగం. ఉదాహరణకు యువతి, యువతీం, యువత్యా,
యువత్యై యువతి కోసం, యువతీభ్యః యువతుల కోసం. ఇప్పుడు అకారాంత పుంలింగం. బాలకః బాలకం, బాలకేన బాలకాయ అంటే బాలుడి కోసం, బాలకేభ్యః బాలుర కోసం. పుస్తకం పుస్తకం, పుస్తకేన పుస్తకాయ పుస్తకం కోసం, పుస్తకేభ్యః పుస్తకాల కోసం. ఇక్కడ మీరు ఒక చిన్న తేడాను గమనించండి. కాభ్యః స్త్రీలింగానికి, ఆకారాంత స్త్రీలింగానికి ఇక్కడ బహువచనంలో బాలికాభ్యః, కాభ్యః. ఇక్కడ బహువచనంలో అకారాంత పుంలింగానికైనా, నపుంసకలింగానికైనా కేభ్యః, బాలకేభ్యః, పుస్తకేభ్యః. ఇక్కడ ఇంకో తేడాను గమనించండి. ఇక్కడ ఏకవచనంలో తృతీయ విభక్తి ఎలా ఉంది స్త్రీలింగానికి, ఆకారాంత స్త్రీలింగానికి? బాలికయా, బాలికయా. అదే చతుర్థి విభక్తి పుంలింగానికి ఎలా ఉంది? బాలకాయ. ఇక్కడ కయా స్త్రీలింగానికి తృతీయలో, చతుర్థిలో కాయ. ఈ తేడాను గమనించండి. ఇప్పుడు మనము ఎవరి కొరకు, ఎవరికై, దేనికై అని తెలుగులో ప్రశ్నలుంటాయి కదా! మరి సంస్కృతంలో ప్రశ్నలు ఎలా ఉంటాయి? చతుర్థి విభక్తిలో కస్యై స్త్రీలింగానికి అడగడానికంటే కస్యై ఎవరి కోసం, కాభ్యః ఎవరి కోసం ఇది బహువచనం. కస్మై ఎవడి కోసం, కేభ్యః ఎవరి కోసం బహువచనం. నపుంసకలింగం కూడా అంతే. కస్మై కేభ్యః. ఇప్పుడు చతుర్థి విభక్తి ఏ సందర్భాలలో ఉపయోగిస్తాం తెలుసుకుందాం. ఇక్కడ మీకేం కనపడుతుంది? అమ్మ తన కూతురికి బహుమానం ఇస్తుంది. అమ్మ తన కూతురికి బహుమానం ఇస్తుంది. కా దదాతి ఎవరు ఇస్తున్నది? మాతా దదాతి. మాతా కిం దదాతి? మాతా కిం దదాతి ఏమిస్తున్నది? ఉపాయనం దదాతి బహుమానం ఇస్తున్నది. మాతా ఉపాయనం కేన దదాతి? హస్తేన దదాతి చేతితో ఇస్తున్నది. మాతా ఉపాయనం కస్యై దదాతి. ఇక్కడ వచ్చింది ప్రశ్నాపదం. చతుర్థి విభక్తికి ఉపయోగించే ప్రశ్నాపదం. అమ్మ బహుమానం ఎవరి కోసం ఇస్తున్నది? లేకపోతే ఎవరికి ఇస్తున్నది? మాతా ఉపాయనం పుత్ర్యై దదాతి. ఎందుకు కస్యై పుత్ర్యై వచ్చింది? యత్ర దానక్రియా అస్తి తత్ర యస్మై వయం దాన సామాగ్రిం దద్మః తస్య చతుర్థి విభక్తి భవతి. ఎక్కడైతే దానక్రియ ఉంటుందో అక్కడ ఎవరైతే ఎవరి కోసమైతే మనం దాన సామాగ్రి ఇస్తున్నామో వారికి, ఆ మనిషికి చతుర్థి విభక్తి వస్తుంది. ఇక్కడ దాన సామాగ్రి ఏంటి? ఉపాయనం. ఎవరి కోసం ఇస్తున్నారు? పుత్రి. కాబట్టి రెసిపియంట్ పుత్రి. రెసిపియంట్ చతుర్థి విభక్తిలో ఉంటారు. ఇక్కడ రెసిపియంట్ ఎవరు? పుత్రి. చతుర్థి విభక్తి రూపం ఏంటి? పుత్రియై. అందుకనే మాతా ఉపాయనం పుత్రియై దదాతి. మనం ఇక్కడ కస్యై అని ఎందుకు ఉపయోగించాం? కస్మై అని ఎందుకు ఉపయోగించలేదు? ఇక్కడ నాకు బొమ్మలో క్లియర్‌గా కనపడుతుంది స్త్రీలింగం. స్పెసిఫిక్‌గా స్త్రీలింగం ఉంది కాబట్టి కస్యై అని ఉపయోగించాను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఛాత్ర, ఈమె ఛాత్ర, ఇతను ఛాత్రః. ఈమె పుస్తకం ఇతనికి ఇస్తున్నది. కా దదాతి ఎవరు ఇస్తున్నది? విద్యార్థిని లేకపోతే ఛాత్ర దదాతి. ఛాత్ర కిం దదాతి? ఛాత్ర ఏమి ఇస్తున్నది? ఛాత్ర పుస్తకం దదాతి. ఛాత్ర పుస్తకం కేన దదాతి? ఛాత్ర పుస్తకం హస్తేన దదాతి. ఇప్పుడు ఎవరి కోసం అంటే ప్రశ్నాపదం ఏమొస్తుంది? దేనితో అంటే చేతితో. ఎవరి కోసం అంటే కస్మై. ఛాత్ర పుస్తకం కస్మై దదాతి. ఛాత్ర పుస్తకం ఛాత్రాయ దదాతి. ఛాత్రః కదా, ఇక్కడ పుంలింగం ఉంది కదా. ఛాత్రః చతుర్థి విభక్తి రూపం ఏంటి? ఛాత్రాయ. ఒకవేళ ఇక్కడ పుంలింగం కాకుండా స్త్రీలింగం ఉంటే ఛాత్రాయై అని వచ్చేది.
ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే బాలిక, ఈమె బాలిక పుస్తకం మిత్రాయ దదాతి. మిత్రం మిత్రాయ. బాలిక పుస్తకం మిత్రాయ దదాతి. ఇంకో ఉదాహరణ రామః కస్యై, ఇక్కడ కస్యై అని ఉందేంటి? కస్మై కదా ఉండాల్సింది. క్షమించండి, ఇక్కడ కస్మై. కస్మై. రామః కస్మై కిష్కిందాం యచ్చతి. రాముడు ఎవరి కోసం కిష్కిందను ఇచ్చాడు? రామః సుగ్రీవాయ కిష్కింధాం యచ్చతి. రాముడు సుగ్రీవుని కోసం కిష్కిందను ఇస్తున్నాడు. యత్ర దానక్రియ అస్తి తత్ర యస్మై వయం దాన సామాగ్రిం దద్మః తస్య చతుర్థి విభక్తి భవతి. ఈ దానక్రియ అనేది దదాతితో పాటు యచ్చతి అన్న క్రియాపదంతో కూడా మీరు చూపించవచ్చు. ఇంకో సందర్భం ఏంటి తెలుసుకుందాం. పితా పుత్ర్యై ఓదనం పచతి. తండ్రి కూతురి కోసం అన్నం వండుతున్నాడు. కృష్ణః అర్జునాయ ధర్మం ఉపదిశతి. కృష్ణుడు అర్జునుడికి ధర్మాన్ని ఉపదేశిస్తున్నాడు. వయం దేశాయ సేవాం కుర్మః. మేము దేశం కోసం సేవ చేస్తున్నాము. ఎందుకని ఇక్కడ పుత్ర్యై, అర్జునాయ, దేశాయ అని వచ్చింది? యస్మై వయం క్రియాం కుర్మః తస్య చతుర్థి విభక్తి భవతి. ఎవరి కోసమైతే మనము క్రియను చేస్తున్నామో వారికి చతుర్థి విభక్తి వస్తుంది. ఇక్కడ తండ్రి ఎవరి కోసం వండుతున్నాడు? పుత్రిక కోసం. కాబట్టి పుత్ర్యై. అర్జునుడు ఎవరికి ధర్మాన్ని ఉపదేశిస్తున్నాడు? క్షమించాలి, కృష్ణుడు ఎవరికి ధర్మాన్ని ఉపదేశిస్తున్నాడు? అర్జునికి. కాబట్టి అర్జునుడు చతుర్థి విభక్తిలో ఉంటాడు. మేము ఎవరి కోసం సేవ చేస్తున్నాము? దేశం కోసం. కాబట్టి ఇక్కడ దేశం చతుర్థి విభక్తిలో ఉంటుంది. ఇప్పుడు ఇంకో సందర్భం చూద్దాము. కస్మై నవనీతం రోచతే. కృష్ణాయ నవనీతం రోచతే. రోచతే అంటే ఈజ్ లైక్డ్ బై. కృష్ణుడు వెన్నెను ఇష్టపడుతున్నాడు. దీనికి పర్టికులర్ ట్రాన్స్లేషన్ లేదండి. ఇంచుమించుగా ట్రాన్స్లేషన్ ఎలా వస్తుంది అంటే కృష్ణుడు వెన్నెను ఇష్టపడుతున్నాడు. బాలికాయై కస్యై పుష్పగుచ్చం రోచతే. బాలికాయై పుష్పగుచ్చం రోచతే. కస్మై సస్యాని రోచతే. మృగాయ సస్యాని రోచతే. ఇక్కడ ఎందుకు మరి కృష్ణాయ, బాలికాయై, మృగాయ అని వచ్చింది? రోచతే ఇది ఎత్ర ప్రయోగः తత్ర యస్మై రోచతే తస్య చతుర్థి విభక్తి భవతి. రోచతే అన్న పదం ఎక్కడైతే ప్రయోగిస్తామో ఎవరైతే ఇష్టపడుతున్నారో వారికి చతుర్థి విభక్తి వస్తుంది. ఇక్కడ వెన్నెను ఎవరు ఇష్టపడుతున్నారు? కృష్ణుడు. కాబట్టి కృష్ణునికి చతుర్థి విభక్తి వస్తుంది. ఇక్కడ పుష్పగుచ్చాన్ని ఎవరు ఇష్టపడుతున్నారు? బాలిక. కాబట్టి బాలిక, బాలికాయై రోచతే. ఈ రోచతే ఈ పదం వచ్చినప్పుడు ఎవరైతే ఇష్టపడుతున్నారో వారికి చతుర్థి విభక్తి. ఇక్కడ ఈ సస్యాన్ని ఎవరు ఇష్టపడుతున్నారు? మృగాయ. మృగాయ అంటే మృగం అంటే జింక అన్న రావచ్చు, లేకపోతే వైల్డ్ యానిమల్స్ అన్న రావచ్చు. ఒక వైల్డ్ యానిమల్ అన్న రావచ్చు. మృగం మృగాయ. రోచతే అంటే ఈజ్ లైక్డ్ బై. బటర్ ఈజ్ లైక్డ్ బై కృష్ణ. ఇలా వస్తుందన్నమాట. ప్లాంట్స్ ఆర్ లైక్డ్ బై అ వైల్డ్ యానిమల్. ఇలా. ఇప్పుడు ఇంకో సందర్భం చూద్దాం. ఆచార్యై నమః, ఆచార్యాయ నమః, భక్తాః సరస్వత్యై నమః ఇది వదంతి. ఇక్కడ ఎందుకు ఆచార్యై, ఆచార్యాయ, సరస్వత్యై అని చతుర్థి విభక్తి వచ్చింది? నమః ఇత్యస్య శబ్దస్య యోగః యత్ర తస్య శబ్దస్య చతుర్థి విభక్తి భవతి.
నమః ఈ శబ్దం ఉపయోగించినప్పుడు ఎవరికైతే నమస్కరిస్తున్నామో వారికి చతుర్థి విభక్తి వస్తుంది. ఇక్కడ ఆచార్య, ఆచార్యై, ఆచార్యకి నమస్కరిస్తున్నాం కాబట్టి ఆమెకు చతుర్థి విభక్తి. ఇక్కడ ఆచార్యకు నమస్కరిస్తున్నాం కాబట్టి అతనికి చతుర్థి విభక్తి. ఇక్కడ పిల్లలందరూ సరస్వతీ దేవికి నమస్కరిస్తున్నారు కాబట్టి సరస్వతీ దేవికి చతుర్థి విభక్తి వస్తుంది. ఇప్పుడు ఇంకో తేడాను గమనించండి. సరస్వత్యై నమః ఇది కరెక్ట్ సెంటెన్స్, కరెక్ట్ వాక్యం, సరి అయిన వాక్యం. సరస్వతీం నమతి, సరస్వతీం నమామి ఇది కూడా సరైన వాక్యమే. ఎందుకు? ఎందుకు అంటే నమః ఈ అవ్యయం ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా మీకు చతుర్థి విభక్తి వస్తుంది. నమతి, నమామి ఒక ఒక వర్బ్ కూడా ఎలా ఫార్మ్ అవుతుంది? ఒక క్రియాపదం కూడా ఎలా ఫార్మ్ అవుతుంది అంటే ధాతు రూపం ఉంటది. ధాతుకి ప్రత్యయం యాడ్ చేస్తే అప్పుడు క్రియాపదం ఫార్మ్ అవుతుంది సంస్కృతంలో. సో, ఇక్కడ మనం నమ్ అని ఒక ధాతు ఉంది. నమ్ అన్న ధాతు ఉపయోగిస్తే అప్పుడు మీకు చతుర్థి విభక్తి రాదు. ఎవరికైతే నమస్కరిస్తామో వారు ద్వితీయ విభక్తిలో ఉంటారు. అందుకోసం సరస్వతీం నమతి, సరస్వతీ దేవికి నమస్కరిస్తున్నది, నమస్కరిస్తున్నాడు. సరస్వతీం నమామి, సరస్వతికి నమస్కరిస్తున్నాను ఇలా వస్తుందనమాట. నమః అవ్యయం వచ్చినప్పుడు మాత్రమే చతుర్థి విభక్తి వస్తుంది. ఇంకో సందర్భం చూద్దాం. సత్యభామ నరకాసురాయ కృధ్యతి. సత్యభామ నరకాసుడిపై కోపంగా ఉంది. ఇంద్రః గౌతమాయ ఈర్ష్యతి. ఇంద్రుడికి గౌతముడిపై ఈర్ష్య ఉంది, అంటే ఈర్ష్యగా ఉన్నాడు. కంసః కృష్ణాయ దృహ్యతి. కంసుడు కృష్ణుడిపై ద్వేషం పెంచుకున్నాడు, ద్వేషంగా ఉన్నాడు. ఎందుకని ఇక్కడ నరకాసురాయ, గౌతమాయ, కంసాయ అని చతుర్థి విభక్తి ఉంది? క్రుధ్యతి, అసూయతి, ఈర్ష్యతి, దృహ్యతి ఇత్యేతేషాం ధాతూనాం ప్రయోగే చతుర్థి భవతి. ఎప్పుడైతే మీరు నెగెటివ్ ఎమోషన్స్ చూపిస్తున్నారో ఆ నెగెటివ్ ఎమోషన్స్ ఎవరి మీదైతే చూపిస్తున్నారో వారికి చతుర్థి విభక్తి వస్తుంది. ఇక్కడ సత్యభామ కోపాన్ని ఎవరి మీద చూపిస్తుంది? నరకాసురుడి మీద చూపిస్తుంది. కాబట్టి నరకాసురుడికి చతుర్థి విభక్తి వస్తుంది. సత్యభామ నరకాసురాయ కృధ్యతి. ఇక్కడ ఇంద్రుడు ఎవరిపై ఈర్ష్యపడుతున్నాడు? గౌతమ మునిపై. కాబట్టి గౌతముడికి చతుర్థి విభక్తి. ఇక్కడ కూడా అంతే. కంసుడు ఎవరిపై ద్వేషం పెంచుకుంటున్నాడు? కృష్ణునిపై. కాబట్టి కృష్ణునికి చతుర్థి విభక్తి వస్తుంది. కంసః కృష్ణాయ దృహ్యతి. ఇలా. ఇప్పుడు ఇంకో సందర్భం చూద్దాము. అభ్యాసః జ్ఞానాయ కల్పతే. అభ్యాసం జ్ఞానాన్ని కలిగిస్తుంది. సూర్యః ప్రకాశాయ కల్పతే. సూర్యుడు వెలుగునిస్తాడు. యుద్ధం కష్టాయ కల్పతే. యుద్ధం కష్టాన్ని కలిగిస్తుంది. ఇక్కడ జ్ఞానాయ, ప్రకాశాయ, కష్టాయ ఇవన్నీ ఎందుకు చతుర్థి విభక్తిలో ఉన్నాయి? కల్పతే ఇత్యస్య యోగే చతుర్థి భవతి. కల్పతే ఇటువంటి పదాలను ఉపయోగించినప్పుడు చతుర్థి విభక్తి వస్తుంది. ఏదైనా ఒక క్రియాపదం కలిగిస్తుంది, అవుతుంది, ఫలిస్తుంది, సిద్ధిస్తుంది, ఈ మీనింగ్ వచ్చే క్రియాపదాలకి చతుర్థి విభక్తి వస్తుందన్నమాట. ఏదైతే కలిగిస్తుందో, ఏదైతే సిద్ధిస్తుందో వాటికి చతుర్థి విభక్తి వస్తాయి. ఇక్కడ అభ్యాసం దేన్ని కలిగిస్తుంది? జ్ఞానాన్ని కలిగిస్తుంది. కాబట్టి అభ్యాసః జ్ఞానాయ కల్పతే. ఇక్కడ కూడా అంతే. యుద్ధం దేన్ని కలిగిస్తుంది? కష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి యుద్ధం కష్టాయ కల్పతే. సూర్యుడు దేన్ని కలిగిస్తాడు? లేకపోతే వెలుగునిస్తాడు. దేన్ని కలిగిస్తాడు? వెలుగు. కాబట్టి సూర్యః ప్రకాశాయ కల్పతే.
ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే, భవతి ఉపయోగించినప్పుడు కూడా అప్పుడప్పుడు మీకు చతుర్థి విభక్తి వస్తుంది. అభ్యాసః జ్ఞానాయ కల్పతే. ఉదాహరణకి ఈ వాక్యం తీసుకుందాం. దీన్ని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే, అభ్యాసః జ్ఞానాయ భవతి. ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే, అభ్యాసేన జ్ఞానం భవతి. మీకు గుర్తుందా? యత్ర యః కారణవాచకः శబ్దः భవతి తత్ ఆహ్, ఆహ్, తృతీయ విభక్తిః భవతి. అది ఇటువంటి రూల్ మనము తృతీయ విభక్తిలో నేర్చుకున్నాం. ఇక్కడ కారణవాచక శబ్దం ఏంటి? అభ్యాసం వల్ల జ్ఞానం వస్తుంది. కాబట్టి అభ్యాసేన జ్ఞానం భవతి. ఆహ్, ఒక సెంటెన్స్‌ని మీరు ఎన్నో విధాలుగా చెప్పొచ్చు. సో, ఇంకో విధంగా ఇలా కూడా చెప్పొచ్చనమాట. కానీ కల్పతే ఇలాంటివన్నీ ఈ ఈ వర్బ్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఆహ్, ఇలాంటి వర్బ్స్ వచ్చినప్పుడు మీరిక్కడ చతుర్థి విభక్తి ఉపయోగిస్తారు. అభ్యాసః జ్ఞానాయ కల్పతే. ఇక్కడ ఆహ్, సర్వనామాలకి చతుర్థి విభక్తి రూపం ఎలా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు. ఆమె కోసం తస్యై, అతడి కోసం తస్మై, దాని కోసం తస్మై, ఈమె కోసం యస్మై, ఏతస్యై క్షమించాలి. ఏతస్యై, ఇతడి కోసం ఏతస్మై, దీని కోసం ఏతస్మై, మీ కోసం భవత్యై. అదే పుంలింగానికైతే భవతే. ఇక్కడ నా కోసం మహ్యం, మా కోసం అస్మభ్యం, అస్మభ్యం. ఇక్కడ స్త్రీలింగంలో చతుర్థి విభక్తికి సంబంధించిన రూపాలన్నీ ఇచ్చాను. అది నామపదమైనా కావచ్చు, ప్రశ్నపదమైనా కావచ్చు, లేకపోతే సర్వనామమైనా కావచ్చు. ఇక్కడ స్త్రీలింగంలో, ఇక్కడ పుంలింగంలో, ఇక్కడ నపుంసకలింగంలో. ఒకసారి ఈ పట్టికను చూడండి. ఇక్కడ మీరు గమనించారు అంటే, ఇక్కడ ఉదాహరణలు అన్నీ బహువచనంలో ఉన్నాయి. మధుమక్షికాభ్యః పుష్పాని రోచతే. ఫ్లవర్ ఈజ్ లైక్డ్ బై హనీ బీస్. మధుమక్షికాభ్యః. పితా బాలకేభ్యః ఓదనం దదాతి. బాలకః నాన్న బాలురకు అన్నం వడ్డిస్తున్నాడు. బాలురకు, బాలకేభ్యః. ఇంకా వృక్షేభ్యః నమః, వృక్షేభ్యః నమః. కర్మకారేభ్యః కృద్యతి, కర్మకారేభ్యః కృద్యతి. బాలికాభ్యః పాఠం పాఠయతి. ఇంకా వివాదేభ్యః మా కల్పతే. చర్చ, డిస్కషన్ షుడ్ నాట్ లీడ్ టు ఫైట్స్. అదనమాట. చర్చ వివాదాలకు దారి తీయకూడదు. ఇక్కడ మీకు కొన్ని వెబ్‌సైట్స్ ఇక్కడ ఉన్నాయండి. ఇవి నేను ఉపయోగించే వెబ్‌సైట్ అష్టాధ్యాయి.com. ఇక్కడ మీరు వెళ్లారు అంటే ఇక్కడ శబ్ద పాఠః అని ఒకటుంటుంది. యాడ్ ఫిల్టర్స్. ఇక్కడ మీరు ఫిల్టర్స్ యాడ్ చేయొచ్చు. అకారాంత శబ్దంలో నాకు స్త్రీలింగ పదాలు కావాలి అంటే ఇక్కడ ఈ అకారాంత స్త్రీలింగ శబ్దం చేసుకొని ఇక్కడ క్లిక్ హియర్. కరెక్ట్‌గా సెలెక్ట్ చేశానా? ఇంకోసారి రిమూవ్ ఫిల్టర్స్ పెడతాము. శబ్ద పాఠః. ఓకే. అకారాంత నాకేం కావాలి? శబ్ద పాఠఃలో యాడ్ ఫిల్టర్స్. అకారాంతః, ఆకారాంతః, స్త్రీలింగం. ఇప్పుడు క్లిక్ లిస్ట్. సో, ఇక్కడ మీరు అన్నీ చూస్తున్నవన్నీ స్త్రీలింగ శబ్దాలు, మూల పదాలు ఇవన్నీ. ఇక్కడ మీరు ఈ శబ్దం క్లిక్ చేశారు అంటే వీటికి సంబంధించిన విభక్తి రూపాలన్నీ ఇక్కడొస్తాయి. ఇలా మీరు చూడొచ్చు విభక్తి రూపాలు. క్రియాపదాలు ఎలా చూడొచ్చు అంటే ధాతు పాఠః. ఇక్కడికెళ్తే మీరిక్కడ క్రియాపదాలు చూడొచ్చు. ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు. ధాతుని తీసుకోండి. ధాతు ఇక్కడ ఇంకోటి దాదాతు. ఓకే. దదాతి. ఇక్కడ మీరు చూసారు అంటే దదాతి. ఇక్కడ మీరు వాటికి సంబంధించిన రూపాలన్నీ ఉన్నాయి. వర్తమాన కాలంలో అయినా, భూతకాలంలో అయినా, లట్లకారః. ఇంకా
ఆజ్ఞ, ప్రార్థన వాటి రూపాలన్నీ ఇలా చూడొచ్చు మీరు. ఇంకో వెబ్‌సైట్ ఏంటి అంటే లెర్న్‌సాంస్క్రిట్.సీసీ. ఇది ఒక డిక్షనరీ టైప్. ఇంగ్లీష్ స్క్రిప్ట్, హిందీ స్క్రిప్ట్ 2 తీసుకుంటుంది. ఇంకోటి ఏంటి అంటే చిన్మయి ఇన్ఫో ఛానల్. వీళ్ళు కూడా ఇక్కడ భృతి విభక్తి గురించి ఇక్కడ చెప్పారు. మీరు కూడా ఈ ఛానల్‌ని చూడండి. హిందువులంతా ఐకమత్యంగా ఉండాలని, ప్రతి గుడిలో సంస్కృతం నేర్పించాలి, శత్రుబోధ చేయాలని కోరుకుంటూ ధన్యవాదः.